వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఆర్ఎంపీలు పీఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సురక్ష గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సీఎంను కలిసిన సంఘం సభ్యులు. పారిశుద్ధ కార్మికులతో కలిసి అల్పాహారం చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. ఆషాఢ మాసం బోనాల పండుగ నేపథ్యంలో ఆలయాల అభివృద్ధి కొరకు చెక్కులు పంపిణీ చేసిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. నూతన కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలన్న ఎండి పాషా. ఈ నెల 21న గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగా విద్యాలయ ఆధ్వర్యంలో ఆరోగ్య సదస్సు. వట్టిమర్తి గ్రామంలో ప్రారంభమైన మొహరం సంబరాలు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సమస్యలపై లోతైన అధ్యయనం జరుగుతోందన్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరాహత్ అలీ. గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పిఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షులు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. టీఎస్సీబీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముషం చంద్రశేఖర్ని నియమించిన తెలంగాణ సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు నరిస్వామి గురుమా. చౌటుప్పల్ మున్సిపల్ మండల శాఖ అధ్యక్షులు కంచెల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. నందమూరి తారక రామారావు విగ్రహానికి ఏర్పాటు చేస్తున్న చౌటుప్పల్ మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య. కొంపల్లి సరస్వతి అనుమానాస్పద మృతిపై విచారణ జరిపించాలన్న పీడీఎస్యు నాయకులు. జూలై 19న సినిమా విడుదల కానున్న పేక మెడలు మూవీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ఆర్ఎంపీలు పీఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సురక్ష గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్ఎంపీలు పీఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సురక్ష గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేయాలని, అదేవిధంగా ఆర్ఎంపీ పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని సీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు, కృష్ణారెడ్డి, లింగరాజ్ గౌడ్, బ్రహ్మచారి, గణేష్ బ్రహ్మచారి, డిఎన్ఎన్ చారి, నజీరుద్దీన్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్రావు, యాదగిరి, శ్రీనివాసరావు, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పట్టణ పారిశుద్ధ్య స్వచ్ఛంద కార్యక్రమం మంగళవారం 5వ రోజు పట్టణంలోని వినోబా నగర్ 38వ వార్డులో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పట్టణ పారిశుద్ధ్య స్వచ్ఛంద కార్యక్రమం మంగళవారం 5వ రోజు పట్టణంలోని వినోబా నగర్ 38వ వార్డులో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ పాల్గొని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరి పారిశుద్ధ్య కార్మికుడికి మా ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. మీరు ఇలాగే బాధ్యతగా ప్రజల కోసం, మన పట్టణ పరిశుభ్రత కోసం పనిచేస్తే ప్రజలు మేము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. ఎల్బీ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి దేవాలయాల అభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన చెక్కులను మంగళవారం జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మన్సూరాబాద్ డివిజన్లోని వివిధ ఆలయ కమిటీ సభ్యులకి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఎల్బీ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయాల అభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన చెక్కులను మంగళవారం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మన్సూరాబాద్ డివిజన్లోని వివిధ ఆలయాల కమిటీ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో తమ తమ ప్రాంతాలలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా చేసుకోవాలని ప్రజలకు తెలిపారు. శ్రీ ఆందోళ్ మైసమ్మ మినీ గూడ్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం మంగళవారం జొన్నకంటి దేవయ్య అధ్యక్షతన సిఐటియు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి పాషా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. శ్రీ ఆందోళ్ మైసమ్మ మినీ గూడ్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం మంగళవారం జొన్నకంటి దేవయ్య అధ్యక్షతన సిఐటియు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి పాషా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ మోటారు కార్మిక వర్గం ఒక వర్గంగా ఉండి తమ హక్కుల్ని సాధించాలని సంఘం సంఘటితంగా ఉండి కేంద్రం తీసుకొచ్చేటటువంటి నూతన కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలని కార్మిక వర్గాన్ని పిలుపునిచ్చారు. 2019 రోడ్ సేఫ్టీ చట్టాన్ని రద్దు చేయాలని, వెహికల్ ఇన్సూరెన్స్ రేట్లు కేంద్ర ప్రభుత్వం అదుపులో పెట్టాలని, టోల్గేట్ల వద్ద రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేయాలని, ప్రతి 100 కిలోమీటర్లకు రెస్ట్ రూమ్లు కార్మిక వర్గానికి అందుబాటులో ఉండాలని, ప్రభుత్వానికి వేలకు వేలు వెహికల్ ట్యాక్సీలు కడతా ఉన్నటువంటి తరుణంలో టోల్గేట్ల బాధుడుకు వెహికల్ యాజమాన్యం తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతోందని, కేరళ రాష్ట్రంలాగా 58 సంవత్సరాలు పైబడిన కార్మికులకు వెహికల్ బోర్డు ద్వారా 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 27, 28 తేదీలలో రామన్నపేట పట్టణంలో జరిగే రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్న తరుణంలో మోటార్ కార్మికులు జిల్లా వ్యాప్తంగా ఉన్న డెలిగేషన్ తప్పనిసరిగా విజయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, పత్తుల దాసు, బద్దుల వెంకటేశం, గుర్రం గురువయ్య, జొన్నకంటి సురేందర్, చిట్టంపల్లి నరేందర్, సుక్క జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21న నల్గొండలోని స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించబడుతున్న ఆరోగ్య సదస్సుకు అత్యధిక సంఖ్యలో హాజరై సద్వినియోగపరచుకోగలరని మైత్రి అకాడమీ కోచింగ్ సెంటర్లో డాక్టర్ కున్నా రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మైత్రి అకాడమీ కోచింగ్ సెంటర్లో ఆరోగ్య సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మైత్రి అకాడమీ కోచింగ్ సెంటర్లో డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డిచే ఆరోగ్య సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనాడు ఏ చిన్న రోగం వచ్చినా అలోపతి, కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్న వారి సంఖ్య 100కు 100% పెరుగుతుందని తెలిపారు. ఆధునిక విజ్ఞానం పేరుతో 80% ప్రజలు లక్షలు ఖర్చు పెట్టి పేదరికంలోనికి నెట్టబడుతున్నారని, ఇది అశాస్త్రీయ అస్థిరమైన పద్ధతిని గత కొన్ని దశాబ్దాలుగా సిద్ధార్థ యోగా విద్యాలయం, రామచంద్ర ప్రకృతి ఆశ్రమంలో ద్వారా లక్షల మంది పైన లైఫ్ సైన్స్ను వాడి ఈనాడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈనాడుపై సంస్థలచే బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి, అధిక బరువు, కిడ్నీ గౌడ్, మానసిక రోగాలు, యాసిడిటీ, గ్యాస్ట్రిక్, మలబద్ధకం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, సోరియాసిస్, వంటిగో లాంటి వ్యాధులపై శాస్త్రీయంగా సుస్థిరంగా నయం చేయబడి నిరూపించబడ్డాయని తెలిపారు. ప్రజలు డబ్బిచ్చి జబ్బులను కొనుక్కోకుండా నేచురల్ లైఫ్ సైన్స్ను ద్వారా అద్భుతమైన ఫలితాలను తెలుసుకోవాలని, ఈ యొక్క నేచురల్ లైఫ్ సైన్స్ ద్వారా తగ్గించుకోవాలంటే మన నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 21న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించబడుతున్న ఆరోగ్య సదస్సుకు అత్యధిక సంఖ్యలో హాజరై సద్వినియోగపరచుకోగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, పాముల అశోక్ ముదిరాజ్, లోకనబోయిన రమణ ముదిరాజ్, బొమ్మపాల గిరిబాబు, ముక్కాంల నరసింహ, ఎండి అజీజ్ షరీఫ్, కృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి
అమ్మలక్కలకు అందరి గూఢంగా పేరు పేరున నమస్కారం చెప్తూ గాంధీ సంస్థల తరఫున సిద్ధార్థ యోగ విద్యాలయం తరఫున మనం రేపు నల్గొండ పట్టణంలో చిన్న వెంకటరెడ్డి గారి ఫంక్షన్ హాల్లో ఈ యొక్క నేచర్ లైఫ్ సైన్స్ గురించినటువంటి ఒక చర్చా వేదిక ఉంది. దాంట్లో మీరు పాల్గొనాలని, అదేవిధంగా ఏ విధంగా మీరు ఆహారాన్ని ఔషధంగా మారుతుందో, ఏ విధంగా మన ఒంటిల్లి అద్భుతమైనటువంటి ఔషధాలయమో మీరు దీని మీద ఈ చర్చలో పాల్గొని మీరు ఎంతో విజ్ఞానాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి మీరు పాటించి మీరు లాభపడి ఇతరులు కూడా లాభపడతారని చెప్పి తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. 21 ఆదివారం నాడు చిన్న వెంకరెడ్డి ఫంక్షన్ హాల్లో మరి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ తరపున ఒక మంచి కార్యక్రమం, మరి ఆయుర్వేదిక్ ఇతరత్ర మరి ప్రకృతి వైద్యం ఏది ఉందో దాని మీద ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవాళ మానవాళి ఎదుర్కొంటున్న అన్ని వైద్య సమస్యలకి పరిష్కారం కూడా ఒంటిల్లే వైద్యాలయంగా మరి ఏవైతే మన ఇంట్లో నిత్యం మనం తినే ఆహార పదార్థాలతోటి మరి అన్ని రోగాలను ఎట్లా నయం చేసుకోవచ్చు దాని మీద ఒక మంచి చక్కటి కార్యక్రమం ఉన్నది. కాబట్టి నల్లగొండ మరి ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో మరి 21 ఆదివారం నాడు జరిగే మరి చిన్న వెంకట ఫంక్షన్ జరిగే కార్యక్రమానికి తప్పకుండా హాజరై మన రోగాలను దూరం చేసుకోవడానికి మరి అక్కడ ఇచ్చే సూచనలు కావచ్చు, మరి ఏదైతే డైట్ ఉంటుందో మరి దాన్ని బట్టి ఏమేమి తినాలని కూడా అన్ని చక్కటి కార్యక్రమం కాబట్టి ఇది మిస్ చేసుకోవద్దని చెప్పని మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తాం. ఈ నెల 21వ తేదీ ఆదివారం నాడు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ మరియు సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఈ నల్గొండ పట్టణంలోని చిన్న వెంకరెడ్డి ఫంక్షన్ హాల్లో ఒక బృహత్తరమైన ఆరోగ్య సదస్సును నిర్వహించుకుంటున్నాం. నిజంగా ఈరోజు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చేస్తున్న ఏదైతే సమాజ హితమైన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి, సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఒక ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలనే ఒక సదుద్దేశంతో మన నేచురోపతి డాక్టర్ కేవై రామచంద్రరావు గారితో ఈరోజు ఆదివారం నాడు మనం ఒక బృహత్తర కార్యక్రమాన్ని సదస్సుని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క వ్యక్తి, అలాగే మారుమూల గ్రామాల్లోని వ్యక్తులు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మనం ప్రకృతితోటి మిళితమై పనిచేస్తే, ప్రకృతి జీవన విధానాన్ని కనుక మనం అలవాటు చేసుకుంటే, ఈ యొక్క కెమికల్ రహితమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే ఒక అద్భుతమైన ప్రగతిని, అద్భుతమైన జీవన విధానాన్ని మనం అలవర్చుకోవచ్చు అనే విషయాన్ని అందరికీ తెలియజేసుకోవడానికి ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి దాదాపు సాయంత్రం వరకు. అందరికీ నమస్కారం. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో సుస్థిర ఆరోగ్యం విషయంలో ఆరోగ్య సదస్సుని స్థానిక చిన్న వెంకట ఫంక్షన్ హాల్లో 21వ తారీఖు ఆదివారం రోజున ఆరోగ్య సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున నల్గొండ పట్టణ ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ కేవై రామచంద్రరావు గారు, పద్మ గారు, అదేవిధంగా డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి గారు ఇచ్చేసి ప్రకృతిలో జీవించినట్లయితే ఎలాంటి రోగాలు కూడా రాకుండా సుస్థిరమైనటువంటి ఆరోగ్యం పొందవచ్చని ఈ యొక్క సమావేశంలో అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో తెలిసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి నల్గొండలో ఉన్నటువంటి పట్టణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ యొక్క కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. హిందూ ముస్లింల సఖ్యతకు, మత సామరస్యానికి చిహ్నంగా ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే మొహరం పండుగ అని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మేడి హరికృష్ణ అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో మంగళవారం పీర్ల పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ మాట్లాడారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో మంగళవారం పీర్ల పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ మాట్లాడుతూ ఎక్కడెక్కడో వలసలు పోయిన వారు కూడా ఈ పండుగకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. పీర్లకు మొక్కుబడులున్న వారు దట్టీలు, వెండి ఆభరణాలు, కానుకలు చెల్లిస్తారు. వివిధ వేషధారణలతో ప్రజలను అలరిస్తారు. దాదాపు 10 రోజుల పాటు డప్పు శబ్దంతో దులా దులా కాశీమా, దుమ్ము లేపురా కాశీమా అంటూ పాటలు పాడుతూ పీర్ల ముందు అలం ఆడుతారు. బెల్లం పానకం తయారు చేసి ప్రజలకు పంచి పెడతారని అన్నారు. జొన్న రెట్టెలు, బెల్లం కలిపి మలిజామ తయారు చేసి పీర్లకు మట్టికీలు చేసి భక్తిని చాటుకుంటారని, మొత్తం మీద గ్రామంలో అంగరంగ వైభవంగా హిందూ ముస్లిం నిర్వహించుకునే ఏకైక పండుగ పీర్ల పండుగ కావడం గమనార్హమని ఆయన అన్నారు.
మంగళవారం యూనియన్ మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా శాఖ కూకట్పల్లి ప్రెస్ క్లబ్ల నేతృత్వంలో శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ మేడ్చల్ మల్కజ్గిరి అధ్యక్షులు గడ్డమీది బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాధ్యులను జర్నలిస్టులు సత్కరించారు. రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన విరాహత్ అలీని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం యూనియన్ మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా శాఖ కూకట్పల్లి ప్రెస్ క్లబ్ల నేతృత్వంలో శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ మేడ్చల్ మల్కజ్గిరి అధ్యక్షులు గడ్డమీది బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాధ్యులను జర్నలిస్టులు సత్కరించారు. రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన విరాహత్ అలీని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో విలేకరుల సమస్యలు పరిష్కరించడానికి నోచుకోక అనేక ఇబ్బందుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జర్నలిస్టుల గొంతుకుగా పోరాటం చేస్తున్న కె. శ్రీనివాస్ రెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ పదవిని అప్పగించడం ద్వారా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసిందన్నారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మునుపెన్నడూ లేని విధంగా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో విలేకరుల సమస్యలపై తరచుగా సమావేశాలు చర్చలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జర్నలిస్టులు ఆరోగ్య పథకాన్ని కోల్పోవడంతో సరైన వైద్య సదుపాయాలు అందక పలువురు విలేకరులు ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారామపురం గ్రామంలో మంగళవారం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో మంగళవారం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి 3 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లోకి పంపించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు బలమైన పౌష్టికాహారంను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జి. వాణి, జె. నిర్మల, ఆశా వర్కర్లు బి. కవిత, ఎం. లావణ్య, కారోబార్, గంజి వెంకటేశం, గ్రామస్తులు జాలిగామ చలపతిరావు, పెద్దిపల్లి వెంకటరెడ్డి, కాలి వెంకటమల్లయ్య, ఆయాలు మంజుల, సుశీల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పిల్లల ప్రగతికి అంగన్వాడీ ఒక్కటే. ఆట పాటల బడి అంగన్వాడీ బడి. ఆట పాటల బడి అంగన్వాడీ బడి. ఆట పాటల బడి. అంగన్వాడీ ఒక్కటే. పిల్లల అభివృద్ధికి అంగన్వాడీ ఒక్కటే. ఉండేది అంగన్వాడీ బడి ఆట పాట
చెంతనే అంగన్వాడీ ఉండగా డబ్బులెందుకు దండగా చెంతనే అంగన్వాడీ ఉండగా చెంతనే అంగన్వాడీ ఉండగా అదే ఇళ్ళకు ఊళ్ళో అన్ని పెడతాము ఉండబుద్ది కాదు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మొహరం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మం బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కాడపక్క మహేందర్ సహకారంతో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మొహరం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మం బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కాడపాక మహేందర్ సహకారంతో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు డయాలసిస్ పేషెంట్లు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదానం కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ హసాన్ హుసేన్ స్మరణలో హసాన్ హుసేన్ల విరోచిత ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ అన్నదానం చేసినట్లు ఆమె తెలిపారు. కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రవిద్య షవిద్య మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కె రాజేశ్వరి, సేవకులు ఇగురపు భాస్కర్, పోతురాజుల తిరుపతి, ఎస్డి షాహీన్, ఆరుట్ల మౌనిక, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. చాలు ఒక్కటే కదా. జ్వరం వచ్చినా ఎంత తింటుంది?
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రిబుల్-ఆర్ ఫంక్షన్ హాల్లో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఆత్మీయ సమావేశం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రిబుల్-ఆర్ ఫంక్షన్ హాల్లో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఆత్మీయ సమావేశం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొని మాట్లాడారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సంఘటితంగా ఉండి ఎదుర్కొంటున్న తమ సమస్యల పరిష్కరించుకోవాలని సూచించారు. పదోన్నతులు, బదిలీలు, హెల్త్ కార్డుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అతి త్వరలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ఈ నెల వేతనం జాప్యం విషయం కూడా అతి త్వరలో పరిష్కారం అవుతుందని భరోసా కల్పించారు. సెలవుల పరిమితిని కూడా పెంచేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, కేజీబీవీలలో పనిచేసే సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. త్వరలో ప్రభుత్వం పటిష్టమైన కేర్ టేకర్ వ్యవస్థను తీసుకురాబోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పీఆర్టీయూ సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామ్మోహన్, ఉపేందర్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయ సంఘం నాయకులు సౌజన్య, సాయి ఈశ్వరి, నాగేశ్వరరావు, రవీందర్ గౌడ్, శ్రీను, స్వామి, కార్తిక్, రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి, మునుగోడు నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి, చౌటుపల్ కోర్టు ద్వారా అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి, మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి చోటుప్పల్ కోర్టు ద్వారా అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నరస్వామి కుర్మ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ అనేక చట్టాల మీద ఆర్టీఏ చట్టాన్ని ఉపయోగించి సమాచారాన్ని స్వీకరించి గ్రామీణ స్థాయిలో పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ నిధులు అందే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్యగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు సూర్యాపేట జిల్లాకు చెందిన ముషం చంద్రశేఖర్ని తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన చంద్రశేఖర్ మాట్లాడుతూ, నా శక్తి వంచన లేకుండా ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిన తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరస్వామి కుర్మకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు కోలను ఈశ్వర్, చైతన్య వీరస్వామి, జగన్, నరసింహారవి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యక్రమాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చిన చట్టాలు కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి సామాజిక అంశాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలపైన పోరాడుతున్నటువంటి సామాజిక కార్యకర్తలకు స్ఫూర్తి నింపడం కోసం తెలంగాణ సామాజిక చైతన్య వేదికని రాష్ట్ర స్థాయి నుంచి అదేవిధంగా గ్రామీణ స్థాయిలో శాఖోపశాఖలుగా విస్తరించాలన్నటువంటి సంకల్పంతో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలని సమన్వయపరుస్తూ వారికి అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం కోసం రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అనేక కాలంగా గత 10 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో కార్యక్రమాలని ఎంతో మందికి సేవని అందిస్తున్నటువంటి సోదరుడు సూర్యాపేట నివాసి అయినటువంటి చంద్రశేఖర్ గారు మమ్మల్ని సంప్రదించడం, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ద్వారా మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై మీ యొక్క కార్యక్రమాల్లో నేను తోడ్పాటును అందిస్తానని, మీతో పాటు నడిచి ఈ యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో తీసుకుపోవడంకు నా వంతు పాత్రను పోషిస్తానని చెప్పేసి సోదరుడు మమ్మల్ని కలిసి ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ రావడం అనేది చాలా సంతోషకరం. వారికి స్వాగతాన్ని తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి పూర్వపు కార్యక్రమాలను గుర్తించి వారికి రాష్ట్ర కార్యదర్శి పదవిని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ సామాజిక చైతన్య కార్యకర్తలు అదేవిధంగా వివిధ కమిటీల అధ్యక్షులకు ఈ సందర్భంగా ఆదేశాలను జారీ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమన్వయపరుచుకొని రాష్ట్ర కార్యదర్శిగా వారి యొక్క బాధ్యతల్లో మీకు ఏ విధంగానైనా తోడ్పడతారు. కాబట్టి మీరు కూడా వారికి సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వేదికని ముందుకు తీసుకుపోయే విధంగా ఇంకా చురుకుగా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాలని చెప్తూ ఈ యొక్క పదవికి వచ్చినటువంటి ఈ యొక్క మా తెలంగాణ సామాజిక చైతన్య కార్యక్రమాలకు నచ్చి వచ్చినటువంటి సోదరుడు చంద్రశేఖర్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ హాజరైన పాత్రికేయులందరికీ నా నమస్కారాలు. తెలంగాణ సామాజిక వేదిక సంస్థలో నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు నర్రి కుర్మ స్వామి గారు, హైకోర్టు అడ్వకేట్ గారికి, ఆయన నాకు అప్పచెప్పిన పదవికి నేను ఎల్లప్పుడూ న్యాయం చేస్తానని చెప్తున్నాను. అలాగే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలే కాకుండా ఇక ముందు కూడా మన సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. అలాగే సంస్థలోని అందరినీ కూడా సమన్వయపరుస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, వీటన్నిటికీ కూడా నా శాయశక్తులా సహకరిస్తాను. మరొకసారి నర్రి కుర్మస్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హాజరైన పాత్రికేయులు, మన స్నేహితులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మండల శాఖ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం చౌటుప్పల్ బస్టాండ్ ఏరియాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్లు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మండల శాఖ అధ్యక్షులు కంజల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం చౌటుప్పల్ బస్టాండ్ ఏరియాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్గోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్లు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ఎన్నికల ముందు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, ఎన్నికల తర్వాత 2 లక్షల రుణమాఫీకి అనేక కోరీలు పెట్టడం జరుగుతుంది. రేషన్ కార్డును ప్రయాణికంగా తీసుకుంటున్నామని, అదేవిధంగా కిసాన్ సన్మాన్ నిధి వచ్చిన రైతులకే రుణమాఫీ చేస్తామని తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం మోసం చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి షరతులు విధించకుండా 2 లక్షల రుణమాఫీని తెలంగాణ రైతాంగానికి ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆలె నాగరాజు, గుజ్జుల సురేందర్ రెడ్డి, పాలకూరల చెంగయ్య గౌడ్, ముత్యాల భూపాల్ రెడ్డి, ఉడుగు యాదయ్య గౌడ్, ఉడుగు వెంకటేశం గౌడ్, బత్తుల జంగయ్య గౌడ్, కట్ట కృష్ణ, రాధారపు సత్తయ్య, మిరియల రవి, వనం ధనంజయ, కడారి ఐలయ్య, లగోని పాండుగౌడ్, తేలికుంట్ల శ్రీధర్, దిండు భాస్కర్, కంచర్ల వెంకట్రెడ్డి, పొల్లొజు భాస్కర్, కడవేరు పాండు, మునగాల అమరేందర్ రెడ్డి, పర్ని శ్రీనివాస్ రెడ్డి, కాయితీ ముత్యాలు, వనం సత్యనారాయణ, అమృత, దశరథ, గోషిక నరహరి, పోలేమోని శ్రీశైలం, బడుగు ధనంజయ్, ఇటికాల దామోదర్ రెడ్డి, మునగాల జైపాల్ రెడ్డి, కందగట్ల నర్సిరెడ్డి, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నటరత్న, పద్మశ్రీ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహ ఏర్పాటులో భాగంగా మంగళవారం స్థానిక సీతారామచంద్రస్వామి దేవాలయంలో పూజ నిర్వహించి భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుప్పల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నటరత్న, పద్మశ్రీ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహం ఏర్పాటులో భాగంగా మంగళవారం స్థానిక సీతారామచంద్రస్వామి దేవాలయంలో పూజ నిర్వహించి భారీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్, చౌటుప్పల్ మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగిందని వారు వెల్లడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేశం గౌడ్, ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, ఎడ్ల రామరెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు సుంకరి చెంగయ్య గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సిల్వేరు రాజు, మండల రైతు అధ్యక్షులు ముత్యాల పాపిరెడ్డి, మండల అధికార ప్రతినిధి పాషం రఘుపతి, మండల కార్యనిర్వహణ కార్యదర్శి తడక కోటేశ్వర్, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు మందూరి రాములు, మున్సిపల్ ఉపాధ్యక్షులు బోసి నరసింహ, గోషిక పాండు, మండల ప్రచార కార్యదర్శి గోకినేని కృష్ణతేజ, సీనియర్ నాయకులు యాట వెంకటేశం, అలిసేరు రాజు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పాడ్ మండలం దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న కొంపల్లి సరస్వతి విద్యార్థిని అనుమానాస్పద మృతి అనేక అనుమానాలకు తావుతీస్తుంది. తక్షణమే తన మృతిపై విచారణ జరిపించాలని, కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబోయిన కిరణ్, జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్లు డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పోలబోయిన కిరణ్, జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్లు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పెన్పహడ్ మండలం దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కొంపల్లి సరస్వతి విద్యార్థిని అనుమానాస్పద మృతి అనేక అనుమానాలకు తావు తీస్తుందని, తక్షణమే తన మృతిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అమ్మాయి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థికి జ్వరం వచ్చిందని ఉదయం 7 గంటలకు సమాచారం ఇచ్చారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జ్వరం వస్తే 2 గంటల్లో చనిపోయింది అని చెప్పడం అంటే అనేక అనుమానాలకు తావు తీస్తుంది. ఆరోగ్యంగానే చనిపోయిందా లేదా అక్కడ ఉన్నటువంటి మరొక ఏదైనా కారణాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. నిర్లక్ష్యంగా ఉన్న ప్రిన్సిపల్ని, జీఎన్ఎంని సస్పెండ్ చేసి సరస్వతి కుటుంబానికి 50 లక్షల ఎగ్జిక్యూటివ్ చెల్లించి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. 1 సంవత్సరం కాలంలోనే సూర్యాపేట జిల్లాలో 8 మంది విద్యార్థులు సంక్షేమ గురుకుల హాస్టల్లో చనిపోయారు. జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేయకపోవడం మూలంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గురుకుల పాఠశాలలో కళాశాలల మరణాలకి కేంద్రాలుగా తయారవుతున్నాయన్నారు. సూర్యాపేట జిల్లాలో విద్యార్థులు వరుస మరణాలపై అధికార యంత్రాంగం శ్రద్ధ చూపి మరొక సంఘటన జరగకుండా చూసుకోవాలని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత 6 నెలలుగా 8 మంది విద్యార్థులు చనిపోయినటువంటి ఎస్సీ బీసీ పేరులో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ సంఘటనలు జరుగుతున్నట్టుగా మాకు కనపడతా ఉంది. ఇలా గురుకులాలు మరణాలకే కేంద్రాలుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న పెనుబాడుకు సంబంధించిన దోసపాల్లో విద్యార్థి ఉదయం 7 గంటలకి హాస్పిటల్ బాగలేదని చెప్పి తల్లిదండ్రులకు సమాచారం చెప్పిన తర్వాత 8 గంటలకే మీ పాప చనిపోయింది, మీరు సంతకం పెట్టని చెప్పి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. ఏదైతే జిఎన్ఎం ఉందో తను ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆర్ఎంపీతో ట్రీట్మెంట్ చేయించి తనే ఇప్పుడు మళ్ళీ కూడా అబద్ధం ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే విద్యార్థులకు నైట్ పూట వాచ్మెన్లు ఉండాల్సిన అవసరం ఉంది, నర్సులు ఉండాల్సినటువంటి అవసరంలో వాళ్ళు పర్యవేక్షణలు చేయకుండా సంబంధించినటువంటి ఆర్సీఓ కావచ్చు, డీసీఓలు కావచ్చు, ఇలా పర్యవేక్షణ లోపం మూలంగానే ఇలా విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి. ఆ కుటుంబానికి 50 లక్షలు ఎగ్జిక్యూటివ్ ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వ్యవహరించి హీరోగా చేసిన సినిమా ఎవరికీ చెప్పొద్దు థియేటర్ ఓటీటీలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి 2వ సినిమాగా పేక మెడల్ రాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ళ మాట్లాడారు. క్రేజీ యాక్ట్స్ ప్రొడక్షన్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వ్యవహరించి హీరోగా చేసిన సినిమా ఎవరికీ చెప్పొద్దు థియేటర్ ఓటీటీలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి 2వ సినిమాగా పేక మెడల్ రాబోతుంది. ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్న వినోద్ కిషన్ గతంలో నా పేరు శివ, అందాగారం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటించారు. అనుష కృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్కి మంచి స్పందన లభించింది. కామెడీతో పాటు మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్స్ని చాలా బాగా చూపించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ని బేస్ చేసుకున్న సినిమా ఇది. ఇంతకు ముందు వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్తో బంతితో హీరో చేసిన ప్రమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక ఇప్పుడు అదే తరహాలో ప్రమోషన్ చేస్తూ పెయిడ్ ప్రీమియర్స్ టికెట్ రేట్ 50 రూపాయలకే పెట్టి వైజాగ్, విజయవాడ మరియు హైదరాబాద్లో పలు ప్రదేశాల్లో ప్రత్యేక షోలు వేస్తున్నారు. కొత్తగా చేస్తున్న ఈ ప్రమోషన్స్ చూసి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చి సినిమాని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 19న పేక మెడల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ళ మాట్లాడుతూ సినిమా ట్రైలర్కి చాలా మంచి స్పందన లభించింది. ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చాలా సపోర్ట్ చేశారు. సినిమాల్లో నటించిన నటీనటులందరూ బాగా సహకరించారు. ప్రేక్షకులు కూడా మేము ఏ ఎమోషన్స్ చేస్తున్నా ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ నెల 19న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. కంటెంట్ ఉన్న సినిమాలో తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో మా సినిమా కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు వినోద్ కిషన్, అనుష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగిరాజ్, అనుష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్లు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సురక్ష గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సీఎంను కలిసిన సంఘం సభ్యులు. పారిశుద్ధ కార్మికులతో కలిసి అల్పాహారం చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. ఆషాఢమాసం బోనాల పండుగ నేపథ్యంలో ఆలయాల అభివృద్ధి కొరకు చెక్కులు పంపిణీ చేసిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. నూతన కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలన్న ఎండి పాషా. ఈ నెల 21న గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగా విద్యాలయ ఆధ్వర్యంలో ఆరోగ్య సదస్సు.
వట్టిమర్తి గ్రామంలో ప్రారంభమైన మొహరం సంబరాలు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సమస్యలపై లోతైన అధ్యయనం జరుగుతోందన్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరాహత్ అలీ. గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పిఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షులు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. టీఎస్సీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముషం చంద్రశేఖర్ని నియమించిన తెలంగాణ సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు నరిస్వామి గురుమా. చౌటుప్పల్ మున్సిపల్ మండల శాఖ అధ్యక్షులు కంచెల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. నందమూరి తారక రామారావు విగ్రహానికి ఏర్పాటు చేస్తున్న చౌటుప్పల్ మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య. కొంపల్లి సరస్వతి అనుమానాస్పద మృతిపై విచారణ జరిపించాలన్న పీడీఎస్యు నాయకులు. జూలై 19న సినిమా విడుదల కానున్న పేక మెడలు మూవీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.